హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్లో మొత్తానికి 159 రన్స్ని డిఫెండ్ చేస్తూ 40 రన్స్ తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘనమైన విజయాన్ని సాధించింది. 119 రన్స్కి ఎల్ఎస్జీని అయితే ఆల్అౌట్ అయితే చేసింది. సో చాలా వరకు అందరైతే తేలిపారు. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, ఈరోజు మౌత్ వాటరింగ్ కాంటెక్స్ట్ అయితే ఉండబోతుంది సిఎస్కే వర్సెస్ ఎంఐ మధ్య. సో మరి ఈ మౌత్ వాటరింగ్ కాంటెక్స్ట్లో ఎవరిది పైచే అవుతుంది అనుకుంటున్నారో మ్యాచ్ నెంబర్ 33 మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంఎస్డి కూడా వస్తున్నాడు కాబట్టి రోహిత్ శర్మ వస్తాడా లేదా మనకైతే క్లారిఫికేషన్ అయితే లేదు. హార్దిక్ పాండే చెప్పేంత వరకు మనకైతే క్లారిఫికేషన్ లేదు. న్యూస్ కూడా ఎలాంటి ఆర్టికల్ అయితే బయటకు అయితే రాలేదు. హార్దిక్ పాండే చెప్పిన విధానం ప్రకారం అయితే 2 మ్యాచెస్ వరకు దూరంగా ఉంటాడు అని చెప్పాడు. కానీ ఈ సిఎస్కే మ్యాచ్ కల్లా ఉంటాడా లేదనేది ఇంకొద్ది క్షణాల్లో తేలిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది లక్నో సూపర్ జైంట్స్. అయితే 30 వరకు మంచి స్టార్ట్ అయితే వచ్చింది. అయితే ఫస్ట్ మొత్తానికి వైభవ్ సూర్యవంశిని త్వరగా పుటప్ చేయగలిగారు కాబట్టి తక్కువ స్కోర్కి అయితే రిస్ట్రిక్ట్ చేయగలిగారు. తను 8 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత 30 దగ్గరే 3 వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి. ధ్రువ్ జురెల్ తను కూడా గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. 4 ఫార్మ్ కంటిన్యూస్. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ కూడా మళ్ళీ 22 రన్స్ వేసి తను కూడా అదే ఓవర్లో అవుట్ అవ్వడం జరిగింది. 30 దగ్గరే 3 వికెట్స్ పడిన తర్వాత కొంచెం పుల్ బ్యాక్ అనేది జరిగింది. పుల్ బ్యాక్ అనేది మంచిగా జరిగినప్పటికీ దాన్ని ఎక్కువ స్కోర్ కింద కన్వర్ట్ చేయలేకపోయారని చెప్పుకోవచ్చు. అయితే 20 రన్స్ వేసి సిమ్రన్ హెట్మేర్ అవుట్ అయిన తర్వాత లాస్ట్లో జడేజా పుణ్యమా అని చెప్పేసి జడేజా అండ్ డానోవెన్ పెరేరా ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే తీసుకొచ్చారు. పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అనుకుంటున్న టైంలో 20 రన్స్ వేసి డానోవెన్ పెరేరా అవుట్ అయిన తర్వాత లాస్ట్ ఇన్నింగ్స్ ముగిసేసరికి 43 రన్స్ పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ అయింది. ఇక్కడ 7th వికెట్కి శుభన్ దుబే అండ్ జడేజా మధ్య. సో జడేజా 43 రన్స్ అయితే చేశాడు. తన హాఫ్ సెంచరీ చేసుకునేటువంటి సువర్ణమైన అవకాశాన్ని కోల్పోయాడు. వై? బికాస్ స్ట్రోక్ మేకింగ్కి చాలా కష్టతరంగా ఉంది గైస్. పిచ్ మాత్రం చాలా కష్టతరంగా ఉంది. పార్ స్కోర్ వచ్చేసి 150 to 180 మధ్య ఉంది. సో ఆ పిచ్లో అట్లాంటి స్కోర్ చేయటం అనేది చాలా మంచి మూవే అని చెప్పుకోవచ్చు ఆర్ఆర్కి. ఆ టైంలో ఆ పార్ట్నర్షిప్ రావడం ఇంకా అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో 6 వికెట్స్ అయితే కోల్పోయింది. ముగ్గురు తలా 2 వికెట్లు అయితే పంచుకున్నారు. మొహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్ ముగ్గురికి తలా 2 వికెట్లు అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన టీంకి అయితే కొంచెం పర్వాలేదు అన్నట్టుగా అయితే స్టార్ట్ అయితే వచ్చింది. కానీ అంటే అంత మంచి స్టార్ట్ అయితే కాదు గైస్. 9 దగ్గర ఫస్ట్ వికెట్, 10 దగ్గర సెకండ్ వికెట్, 11 దగ్గర థర్డ్ వికెట్. ఈ తరుణంలో మంచి పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ అయింది. మిచ్ మార్ష్ అండ్ నికోలస్ పురాన్ మధ్య పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ అయింది. రిషబ్ పంత్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. రిషబ్ పంత్తో పాటు మిగతా వాళ్ళు కూడా గోల్డెన్ డక్గా వెనుదిరిగారు. గోల్డెన్ డక్గా వెనుదిరిగిన తర్వాత 3 వికెట్లు టకటక గోల్డెన్ వికెట్స్ అయితే పడ్డాయి. తర్వాత నుంచి పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ అయింది. పార్ట్నర్షిప్ బిల్డ్ అయిన తర్వాత నికోలస్ పురాన్ రాంగ్ టైంలో అవుట్ అయ్యాడు 22 రన్స్కి.
22 రన్స్కి అవుట్ అయిన తర్వాత మొత్తం బ్యాక్ ఫుట్లో పడిపోయింది. ఎప్పుడైతే మిచ్ మ్యాచ్ కూడా 55 రన్స్ వేసి అవుట్ అయ్యాడో ఇంకా మిగతాదంతా ఫార్మాలిటీస్. ఎవ్వరు కూడా హిమ్మత్ సింగ్ మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ పరంగా చెప్పాలి అంటే 15 రన్స్ మాత్రం హిమ్మత్ సింగ్ మాత్రమే స్కోర్ చేశాడు. మిగతా వాళ్ళంతా తేలిపోయారు. సో మొత్తానికి 119 రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే అయ్యింది. సత్ఫలితంగా థర్డ్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్లోకి అయితే రాజస్థాన్ రాయల్స్ వచ్చింది. సో ఆఫ్టర్ 2 లాసెస్ మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకున్నారు. ఎందుకు బౌలింగ్ స్ట్రాంగ్ అనేది మరొకసారి ప్రూవ్ చేశారు. సో ఇందులో జాఫ్రా ఆర్చర్కి 3 వికెట్లు, బ్రిజేష్ శర్మకి 2 వికెట్లు, జడేజా, రవి బిష్నాయ్కి తలా ఒక్కొక్క వికెట్, ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే ఉండింది. ఆ తర్వాత బర్గర్కి 2 వికెట్లు అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నా సర్ప్రైజ్. విత్ ద బ్యాట్, విత్ ద బాల్, విత్ ద ఫీల్డ్ మంచి కాంట్రిబ్యూట్ చేసినటువంటి జడేజాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ జడేజా ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. అదేంటంటే ఇప్పటి వరకు 4వ ప్లేయర్గా ఒక ఘనత అయితే అందుకున్నాడు. అదేంటంటే రోహిత్ శర్మ ఇప్పటి వరకు 21 టైమ్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ అందుకోగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 19 టైమ్స్, ఎంఎస్ ధోని 18 టైమ్స్, ఇప్పుడు జడేజా 17 టైమ్స్. అయితే సిఎస్కేలో ఉన్నప్పుడే తను 16 టైమ్స్ ఆఫ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున మొదటిసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నటువంటి ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.